నాగార్జున ధనుష్కి పాత నటన కానీ నాగార్జున చాలా కొత్తగా ఉంది. డైరెక్షన్ చాలా బాగుంది. ధనుష్ బాగా చేశాడు. అతను పాత యాక్టింగే కానీ నాగార్జున మనం స్పెషల్గా ఉంది. సినిమా సినిమాకి హైలైట్ ఏంటంటే నాగార్జున ఫస్ట్ స్టార్టింగ్లో ఏరే లెక్క ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత వేరే బ్రేవచ్చం సృష్టించాడు. ఎక్సలెంట్, సూపర్ 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 సూపర్. సూపర్ భయ్యా, బాగుంది బ్రో. శేఖర్ కమ్ముల డైరెక్షన్, నాగార్జున యాక్షన్, ధనుష్, రష్మిక మ్యూజిక్, ఎవ్రీథింగ్ సూపర్. కల్ట్ ఫిల్మ్. డీసెంట్ ఉందన్న. నాగార్జున మెయిన్ ఇల్లు ప్లస్ సూపర్ అనే కొంచెం 3 hours కదా, కొంచెం లేట్గా ఉంది కానీ మూవీ స్టోరీ అయితే బోర్ కొట్టదు, కొంచెం స్లో నడుస్తుంది అంతే. ఈ సంవత్సరం వచ్చిన బెస్ట్ మూవీ ఏదైనా చెప్పలేం కానీ యావరేజ్ ఉందన్న. ధనుష్ది బాగుంది. రష్మిక మందనే సెకండ్ హాఫ్ నుంచి నడుస్తుంది. బెగ్గర్గా ఎలా చేశాడు ధనుష్? సూపర్ చేసింది. నాగార్జున యాక్టింగ్ మామూలు లేదన్నా. అసలు డబ్బని ఊగిపోతున్నారు జనాలు అందరూ. ఆ డబ్బు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడికి వెళ్ళొద్దు. శ్రీరాములు థియేటర్ రండి. నాగార్జున ఉన్నాడు అన్నా. సూపర్ చెప్పేశాడన్న. అసలు సినిమా చూడాలంటే మంచిగా మంచి రోజు మన మంచి మూవీ అందరూ రండి, ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అయితే నీరసంగా ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నా నాకు అర్థం కాలేదు కానీ ధనుష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నాగార్జున న్యాచురల్గా ఉంది పర్ఫార్మెన్స్, కానీ కథ మాత్రం నాకు చివరికి వచ్చేసరికి నీరసంగా అనిపించింది. ఖచ్చితంగా కొంచెం ట్రిమ్ చేసి ఉండొచ్చు, కానీ ధనుష్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కనెక్ట్ అవుతారు, జనాలు అయితే కనెక్ట్ అవుతారు. కింగ్ అనిపించారు. అంతేం లేదంటే క్యారెక్టర్కి ఎంత కావాలో అంత ఉందన్న. మూవీ అయితే అతను ఎంత ఉంటారో అంత ఉన్నారు. చాలా బాగుంది. అతను ఉన్నంత వరకు బాగుంది. లైక్ ఆయన కొంచెం ఎమోషనల్గా ఉండాలి. లైక్ ఇంకొకరైతే ప్లే చేయలేకపోయారేమో. ఎమోషనల్గా ఉండాలి, అటు యాక్టివ్గా ఒక సిబిఐ ఆఫీసర్గా కూడా ఉండాలి. సో మంచి మూవీ, చాలా బాగుంది. నాకైతే ఈ మూవీకి ఇతనికి నేషనల్ అవార్డు ఇవ్వకపోతే మాత్రం నేను నేషనల్ అవార్డు జ్యూరీనే తప్పు పడతాను. 3 గంటలు అదే అంటున్నాను కదా, లెంత్ ఎక్కువ ఉంది, బట్ మెసేజ్ అనేది చాలా బాగా కనబడుతుంది. ధనుష్ గారు మాత్రం అన్న అంటే కొన్ని చిన్న సీన్స్ ఉంటాయి, ఆయన రైట్ హ్యాండ్ పని చేయదు, అది మూవీ అంతా క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఒక చిన్న డైలాగ్స్ నాకు తెలిసి డబ్బింగ్ కూడా ఈయన ఫస్ట్ టైం చెప్పి ఉంటారు తెలుగులో, కానీ చాలా బాగుంది. ఎక్కడ కూడా మీకు కనెక్ట్ అవ్వము లేదు, కొంచెం తమిళ యాక్సెంట్ వస్తుంది, అది ఏం లేదు. చాలా మంచి మూవీ. అందరూ ఫ్యామిలీతో రండి. వీకెండ్ సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, రండి. మంచి మూవీ, అందరూ ఎంజాయ్ చేయొచ్చు.